హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ శ్రీదేవి గంప పట్టుకొని ఎక్కడికొచ్చిందంటే మన తోటకూర దగ్గరకు వచ్చింది. తోటకూర చాలా సార్లు చాలా తెంపుకొని తినేసినాము, అందరికీ వంచేటోళ్ళకి వంచుతూనే ఉన్నాం రోజు. బట్ కొన్ని పొడువుగా అయిపోయినాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి, మధ్యలో అయిపోయినాయి. అంటే చాలా గుబురుగా వేసినప్పుడు ఏమైందంటే ఫుల్ ఒకటేసారి వచ్చినాయి. అందులో కొన్ని దగ్గర పడ్డాయేమో చిన్నగా ఉన్నాయి అనమాట. కొంచెం దూరం పడ్డాయేమో పొడుగుగా అయిపోయినాయి. ఇంకా కొంచెం మామూలుగా పడ్డాయి, మధ్యస్థంగా వచ్చినాయి. సో మధ్యస్థంగా బాగా తిన్నాము. చిన్నవి మాత్రం ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి వస్తున్నాయి, పెద్దవి మాత్రం పొడుగుగా అయిపోయినాయి. ఏం చేద్దాము ఈ పొడుగుగా వెళ్ళిపోయిన ఆకుకూరతోటి? యాక్చువల్లీ ఆకు కూడా చాలా లేతగా ఉంది, కూర మాత్రం సూపర్ అవుతుంది. కానీ ఇవాళ ఒక ఐడియా వచ్చింది. సో ఎప్పుడు తోటకూర పప్పు, తోటకూర మనం వండుకున్నాము, తోటకూర లివర్ కర్రీ వండుకున్నాం కదా. సో చాలామంది వండి నాకు పిక్స్ పెట్టారు, చాలా బాగా చేశారు. నాకంటే వాళ్ళే చాలా బాగా చేశారు. సో టేస్ట్ కూడా వాళ్ళదే. నాకు చూడంగానే అనిపిస్తుంది కదా కొన్ని, ఈ టేస్ట్ బాగుంటుంది, ఈ టేస్ట్ బాగుండదని. అట్లా వాళ్ళదే బాగా అనిపించింది. మనకంత రాలేదు, సరిగ్గా రాలేదు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా శ్రీదేవి ఏం చేస్తుందంటే, అది నా బుద్ధి, ఏం చేయలేను దాన్ని. ఏదైతే గిన్నెలో చేస్తా కదా, సో దాన్ని నిండా కనబడాలి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చేసింది అనేది కాదు, దాన్ని నిండా కనబడాలా. పప్పుచారు చేస్తే కూడా గిన్నె నిండా సరిపోలేదు అనుకోండి, ఇంత ఖాళీగా ఉంటే నేను నీళ్ళు పోస్తా టేస్ట్ సంగతి తర్వాత. ఆ లెక్కన మనం తోటకూర లివర్ కర్రీ చేసినప్పుడు కూడా ఏమైందంటే కొంచెం బేసిన్ తగ్గి ఈ ఆకుకూర క్వాంటిటీ ఎక్కువైపోయి సరిగ్గా రాలేదు. బట్ మంచిగా చేసుకుందాం, తర్వాత ఒకరోజు ఎప్పుడైనా మళ్ళీ మంచిగా చేసుకుందాము. మళ్ళీ చాలామంది చాలా ప్రాసెస్లు చెప్పారు, అలా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అంట, అలా రకరకాలుగా చేసుకుందాము. బట్ ఇవాళ మాత్రం ఏం చేద్దామంటే, ఆకుతో పని లేకుండా తోటకూర కాడలతోటి టమాటా వేసి వండుతాను, అద్దిరిపోతుంది టేస్టు. సో ఇవాళ ఆ కర్రీ చేసుకుందాం. ఇంత పెద్దగా అయ్యాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట. సేమ్ మన మునక్కాడల్లాగానే అనిపిస్తాయి. సాంబార్లో, పప్పుచారులో వేసుకోవచ్చు. కర్రీ చేస్తాను నేను, టమాటాలు వేసి కర్రీ చేస్తాను. సో ఇవాళ ఏం చేద్దామంటే, తోటకూర కాడలు తీసుకెళ్ళి టమాటాలు కలిపి కర్రీ చేసుకొని తిందాం. ఓకేనా? ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. అయితే ఇంత పెద్దగా అయినా ఇవి ముదిరిపోలేదు, లేత ఉన్నాయి. అందుకే ఏం చేద్దామంటే, ఇక్కడ టక్మని ఇక్కడ ఇరుచుకుందాం, ఎక్కడ ఒకరికి వస్తే అక్కడ. ఇక ఇట్లా లేతగా ఉన్నంత వరకు ఇరుచుకుంటే మళ్ళీ మంచిగా చిగుర్లు వస్తాయి, ఇగుర్లు వస్తాయి. కాబట్టి మళ్ళీ మనం తోటకూర వేసే పని లేదు. ఇది వచ్చేసింది. ఏంటంటే ఇట్లా పొడువుగా పెరిగిపోయిన తోటకూరని ఇరుస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మళ్ళీ దానికి సైడ్లకు చిగుర్లు వస్తాయి. అండ్ వేస్ట్ చేయకుండా వాడుకుంటున్నాం అనమాట. వేస్ట్ కాదు, యాక్చువల్లీ దీని కొరకు వచ్చినాము, 2 పనులు అయిపోతున్నాయి మనకు, అంతే. మన దాంట్లో ఎవరైనా దగ్గర ఉంటే ఇచ్చేదాన్ని. అబ్బా ఇట్లా చూడండి, ఇప్పుడు అవి వండుకుంటే ఇది ఏం చేయాలా, మళ్ళీ తీసిపెట్టి 2 రోజులు అయినా వండుకోవాలా. అప్పుడు ఉండబుద్ధి కాదు, ఎందుకంటే మన దగ్గర ఫ్రెష్గా ఉంది కదా, మళ్ళీ వచ్చి తెంపుకోబుద్ధి అవుతుంది. కానీ తీసిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది వండబుద్ధి కాదు. అట్లా తయారైంది శ్రీదేవి ఎక్కువైపోయి. ఏం చేస్తాం?
ఇంకా కొన్ని అట్లనే వచ్చేసినాయి, ఏం కాదులేండి. చాలా ముద్దుగా ఇవి కాడలు తెచ్చుకుందాం రండి. చూడండి ఇలా చక్కగా తీసి ఈ లేత తీసి పెట్టుకుందాం. మళ్ళీ కూర వండుతా నేను. ఏం పడేయను లేండి, మీకు చెప్తున్నట్లు కానీ ఏం పడేయను. దీనిలో కాడలు వస్తాయి కదా, జస్ట్ ఇట్లా ఇరవాలా, సైడ్కి ఇట్లా నార వస్తుంది. సేమ్ మన మునక్కాడలు వస్తాయి కదా, అట్లనే దీనిది కూడా సంగతి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందబ్బా. సో మార్కెట్లో ఈ సీజన్ కాబట్టి మీకు కూడా లేతగా దొరుకుతుంది. దొరికినప్పుడు కాడలు వేరు, కూర వేరు వండుకోండి. ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎన్ని రోజులు అవుతుంది మనం వీడియో పోస్ట్ చేయక? ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది కదా. ఓ అందరు అడుగుతున్నారు. సారీ, నిజంగా వేరే ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అయిందా ఏమన్నా, ఎట్లున్నావు శ్రీదేవి అని చాలామంది పెడుతున్నారు. సో ప్రాబ్లం అస్సలు ఏం లేదు, కానీ ఎందుకో రెస్ట్ తీసుకోవాలనిపించింది అబ్బా. చాలా ఎందుకో అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకే. కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం బ్రీతింగ్ బాగా తీసుకొని మళ్ళీ పని చేద్దామని అట్లా ఆపేసా నేనంతే. బోర్ వచ్చింది అనుకోండి, ఏ పనున్నా, ఎంత ఇంపార్టెంట్ పనున్నా బోర్ అని కాదు, ఒక్కొక్కసారి మనసుకు మనకే అనిపిస్తుంది కదా, కొంచెం రెస్ట్ కావాలనేమో అనిపిస్తుంది కదా. ఆ టైంలో నిర్దాక్షిణ్యంగా పనులన్నీ పక్కకు పెట్టేస్తా. అదర్వైజ్ రీజన్ ఏం లేదు. సో పాపం మీరు అందరు వెయిట్ చేశారు, నిజంగా సారీ, ఏమనుకోద్దే. మీరు టెన్షన్ పడొద్దు శ్రీదేవికి ఏమైంది ఎట్లుందని. నేను ఏదైనా నిజంగా ప్రాబ్లం అయితే నేను చెప్తాను, కానీ సడన్గా ఇట్లా మానేసి అనుకోండి, పాపం శ్రీదేవి రెస్ట్ తీసుకుందని అనుకోండి, అంతే. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు నాకేమైతే చెప్పండి. ఇంతమంది ప్రేమ, ఇంతమంది బ్లెస్సింగ్స్ నాకుంటే ఏమన్నా ఆ ప్రాబ్లం భయపడుతుంది మన దగ్గరికి రావడానికి. సో మీరందరు నాకు, మీ ప్రేమ నాకు రక్షణ కవచం కాబట్టి బిందాస్, ఏం కాదు మనకి. మధ్యలో నిన్ననో మొన్న ఒక చిన్న లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చానబ్బా ఒకరికి. సో చూడండి, మన వాళ్ళందరికీ చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. సాయి కృష్ణ టెక్ అని కొట్టండి. సో చిన్న లైవ్ ఇంటర్వ్యూ అయింది, ఫస్ట్ టైం ఇచ్చామన్నమాట. ఏదో తింగగా మాట్లాడడం, సేమ్ మన ఛానల్లో ఎట్లా మాట్లాడతా అట్లనే మాట్లాడినా, నాకేం అనిపించలేదు స్పెషల్గా. కానీ అందుకే చెప్తున్నా, అంటే ఇంటర్వ్యూ అంటే ఇట్లనే మాట్లాడాలా, అట్లాంటిది ఏం లేదు మనకు. ఇప్పుడు మీ దగ్గర ఎట్లా ముచ్చట పెట్టినా అట్లనే మాట్లాడిన, దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాగా చేసినావు, బాగా చేయలేదు, ఓకే ఇంప్రూవ్ చేయి, ఇలా చెప్పండి నాకు. అయితే ఆ సాయి కృష్ణ టెక్ అనే ఛానల్ ఏంటంటే, సో టెక్నికల్గా హెల్ప్ అవుతుందంటండి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా చేసే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏం యూజ్ చేయాలి, ఎక్విప్మెంట్ ఏం యూజ్ చేయాలి, వీడియో తీసినప్పుడు ఎడిటింగ్ చేయాలి, ఇలాంటి టెక్నికల్గా అన్నీ వాళ్ళు హెల్ప్ చేసేటట్టున్నారు. వాళ్ళ ఈ వేరే వీడియోలు చూస్తే కొంచెం అర్థమైంది ఏంటంటే, చాలా మందికి అలాంటి టెక్నికల్ పరంగా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, అయ్యో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అలాంటి వాళ్ళకందరికీ వాళ్ళకు దగ్గర సొల్యూషన్స్ ఉన్నట్టున్నాయి. సో వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి, వాళ్ళ ఛానల్ కూడా చూడండి. సో ఆ టెక్నికల్ ఛానల్ ఓనర్ సాయి కృష్ణ గారు మనల్ని ఒక చిన్న లైవ్ ఇంటర్వ్యూ చేస్తే ఇచ్చానన్నమాట. అది విషయం. ఈ మధ్యకాలంలో ఇంకో విషయం, నేను అంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను, మీ అందరి దగ్గర నంబర్ లేదు కాబట్టి మీకు తెలియలేదు. నాకు అలా అది ఎలా పెట్టాలో తెలియలేదులేండి. కానీ ఒక యుఎస్లో పబ్లిష్ అయ్యే ఒక మ్యాగజైన్, తెలంగాణ టైమ్స్ అనే మ్యాగజైన్లో మనది చిన్న ఆర్టికల్ వచ్చింది. సో ఒక పేజ్ ఆర్టికల్ వచ్చింది, వాళ్ళు పంపించారనమాట మనకి. ఇలా వచ్చింది, ఇలా పబ్లిష్ అయింది అనేసి మనకు ఒకటి కాపీలాగా పంపించారు. యుఎస్లో ఆన్లైన్లో వస్తుందేమో చూడండి అది. అలా ఈ 2 విషయాలు జరిగాయి అన్నమాట. నువ్వెన్న ముచ్చట చెప్పు శ్రీదేవి, ముందు నువ్వు వీడియో పోస్ట్ చేయి, రెగ్యులర్గా చేయకుండా ఉండకని క్లాసులు కదా. ఏమున్నా మన ముచ్చట్లు, మన గోళ మనది ఉంటేనే మనకు అదో ఆనందం. చూడండి ఎన్ని కాడలు వచ్చేసినాయి, సరిపోతాయి మనకు. ఆకు కూడా జాగ్రత్తగా తీసుకెళ్తున్నా, రేపు వండుతా.
మీకు చూపించను, ఇది మాత్రం చూపించుతా. సో ఎంత బాగా మనం పొలంలోనే తెంపుకొని ఆడే కూర్చొని క్లీనింగ్ కూడా చేసుకొని పొయ్యి మీద వండుకుందాం. పొయ్యి అంటే మళ్ళీ కట్టెల పొయ్యి కాదబ్బా, అసలు ఒప్పుతలేదు, స్టవ్ మీద వండుస్తా. కుండలో వండుకుందాంలేండి, కుండ మాత్రం సూపరు. సో కుండలో వండుకొని తిందాం. కానీ నా గ్యాప్ వచ్చింది, నాకే ఎట్లనో అవుతుంది తెలుసా మీతో మాట్లాడాలంటే. ఏం మాట్లాడుతుండబ్బా, ఫ్లో అయ్యింది. రోజు చెప్పుకునే స్టోరీలు సడన్గా బ్రేక్ వస్తే ఎట్లుంది అట్లుంది నా పరిస్థితి కూడా. సో మొన్న విత్తనాలు పెట్టింది మాత్రం నిజంగా మీకు ఎంత నచ్చిందో నాకు కూడా చాలా 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 నచ్చిందండి ఆ వీడియో. బాగుంది కదా, చిన్న మంచిగా బిందె పట్టుకొచ్చుడు, కళ్యాణ్ దొవ్వుడు, నేను బుట్ట పట్టుకొచ్చుడు, విత్తనాలు వేసుడు. మీకు విషయం చెప్పనా, మొలసాయి చూద్దురు రండి, కొన్ని చూపిస్తా. ఇంత వచ్చినాయి చూపిస్తారండి. ఎన్ని రోజులు అవుతుంది మనం వేసి? 4 days 5 days అవుతుంది కదా. వేయంగానే నెక్స్ట్ డే పడలేదు వర్షము, ఆ తర్వాత ఒక రోజు ఇట్లా ఆల్టర్నేట్ డేస్ పడ్డాయి. బట్ మన పెబ్బర్లు మొలిసినాయి బాగా. పొద్దున్న వచ్చి నాకు ఎంత ఇదంటే మొలిసినాయా లేదా, ఏమైంది ఇదనమాట. దానికి ఎంతసేపు దాని మీదే ఉంది నాకు దృష్టి. బట్ నిన్న మొన్న రాలేదు నిజంగా. ఇవాళ వచ్చి పొద్దున్నే లేవంగానే కొంచెం వెళ్తూ రాగానే వచ్చి చూసుకున్నా. సో ఎంత హ్యాపీ అనిపించింది. మీకు చూపించాలనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నా. మొన్న వేసిన విత్తనాలు ఎట్లున్నాయి రండి. ఇదిగోండి, ఇవి పల్లీలు ఇంకా మెల్లగా స్టార్ట్ అయినాయి చిన్నగా. పెబ్బర్లు మాత్రం సూపర్ మొలిచినాయి. వాటితో పాటు వేసాం కానీ తొందరగా జర్మినేట్ అయ్యాయి. ఇది కారణం 2 ఈడొక్కటి ఈడొకటి. ఇదిగోండి మన తోటకూర కాడల్లోకి టమాటోలు అండ్ కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అంతే. జనరల్గా ఆకుకూరలు అనగానే పచ్చిమిరపకాయలు వాడతా. పచ్చిమిరపకాయలు టేస్ట్గా ఉంటాయి కాంబినేషన్లు అని చెప్తా కదా. బట్ దీంట్లో మాత్రం మిరప్పొడి సూపర్ కాంబినేషన్ అనమాట. అందుకే చకచక్ చేసుకొని తినేసేద్దాం. చాలామంది వండుతారు కదా, వండుతారు. నేనేదో కొత్తగా కాదు కానీ, బట్ మన తోటలో కాబట్టి అంత లేతగా ఉంటాయి అండ్ ఫ్రెష్గా తెచ్చి వండుకుంటాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అది బయట ఉన్నదానికి మనకు తేడా అది. కొంచెం ఎక్కువ వేసుకుందామే ఆయిల్ కాగింది. కొంచెం ఆవాలు, జీలకర్ర వేయాలి. అయ్యయ్యో ఇంత జీలకర్ర లేదబ్బా, జీలకర్ర వేయట్లేదు అందుకే. జీలకర్ర అయిపోయింది. మొన్న షాప్కి వెళ్తే పెద్ద స్టోర్కి వెళ్తే జీలకర్ర స్టాక్ అయిపోయింది మేడం అన్నాడు. సో మన దగ్గర ఇప్పుడు జీలకర్ర లేదు, నేను ఏం చేయలేను, అట్లనే వండేస్తా. చాలా వండుతా అట్లా, అది లేకపోయినా ఇది లేకపోయినా అయ్యో లేదే ఏమవుతుంది ఏం ఆలోచించాను, వేస్తూనే వండుతూనే ఉంటా. ఆయిల్ అప్పుడప్పుడు వేస్తా కదా కొంచెం ఎక్కువ. మీకు విషయం చెప్పలేదు, నేను ఎప్పుడు చెప్పలేడు. ఆయిల్ లెస్ కూరలు వండుతాను నేను. కొన్ని అస్సలు ఆయిల్ వేయ, కొన్ని అయితే అసలు ఉప్పు వేయ. మంచి ఇంత కర్రీ పెట్టుకొని తినొచ్చు దాంతో. సో మంతెన సత్యనారాయణ రాజు గారిది వంటలు అప్పుడప్పుడు బాగా వండుతాం. సూపర్ టేస్ట్ వండుతాబ్బా. ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా ఎట్లా వండుతాం అంటారు కదా, చాలా బాగా వండుతాం. పసుపు, అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే మన తోటకూర కాడలు వేసుకుందాం. తొందరగా మెత్తగా అయిపోతాయి తెలుసా. పెద్దగా ఇది కావాల్సిన అవసరం లేదు కానీ
మనం టమాటాల కంటే కొంచెం ముందు ఆయిల్లో వేసామనుకోండి మంచి టేస్ట్ బాగుంటుంది అంతే. నిజానికి వాటితో పాటే ఉడికిపోతాయి. దీంట్లో ఉప్పు వేసేస్తున్నా. ఎక్కువసేపు వెయిట్ చేయదు. టమాటా మిరప్పొడి వేస్తున్నానండి. కొన్ని వంటలు ఎక్కువ ప్రాసెస్ తీసుకోను, టప్ప వేస్తాను, ఓ పని అయిపోతుంది. టేస్ట్గా అయితే అవే ఏదో చేద్దాము స్పెషల్గా చేద్దామని పోతే ఏదో అయిపోతుంది అది. మిరప్పొడి వేసాం కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్. దీని తర్వాత శ్రీదేవి అస్సలు వదిలిపెట్టకుండా వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదన్నమాట వేయాల్సినవి అన్నీ అయిపోయినాయి. సో దీనికి అన్ని కలిపేస్తాం కాబట్టి మూత పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. మీరు ఉడకండి, తొందరగా తిందాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను టమాటాలు కొంచెం కచ్చిగా ఉన్నాయి, బాగా ఉడుకుతుందా లేదా సరిగ్గా అనుకున్నా కానీ వావ్ ఉడికిపోయింది. వేసేది ఏం లేదు, అన్నీ వేసేసినాం కాబట్టి ఏం లేదు. మీకు విషయం చెప్పనా, అది కాడలు తీసినాక కూర ఉండబుద్ధి అయింది. కూర కూడా వేసేసిన. సో ఫ్రెష్గా ఉంది కదా, మనసు ఒప్పలేదు. అది కూడా వేసేసిన, 2 అయిపోతుంది అన్నమాట. అది విషయం. చూడండి, మన తోటకూర కాడల టమాటో కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండికే. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అయిపోయిందనమాట, ఇంకా పేయడమే. ఇది విషయం. గబగబా వెళ్ళామా తోటలో, గబగబా తెచ్చుకుందాం అనుకొని బోలెడు ముచ్చట్లు పెట్టుకొని మొలకలు మాత్రం చూపించినబ్బా. ఆఫ్టర్ 4 days 5 days మొలకలు అయితే చూపించేసిన. సో నా బాకీ తీరిపోయింది. మళ్ళీ ఇంత అయినాక మళ్ళీ చూపిస్తా. ఏంటంటే నాతో పాటు మీరు వేసారు కాబట్టి, మీరు చూసారు కాబట్టి మనం అందరం కలిసి వేసినట్టే. ఇప్పుడు ఏదైనా వండుకొని మా అమ్మ అనుకోండి అంట కదా, అట్లనే కూడా విత్తనాలు వేసింది కూడా చూసి మా అమ్మ అనుకున్నారు కాబట్టి ఆ మమ్మను మనం అలా ఎంజాయ్ చేస్తూ కాళ్ళు దెంపుకొని కాల్చుకొని తిన్నదాకా గుత్త మన స్టోరీ అంతా. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.